ధర్మపురి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. బీసీలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పెద్దల డి శ్రీనివాస్ గారి కుమారుడైన సంజయ్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లాకు యునానిమస్గా మున్నూరు కాపు అధ్యక్షుడైన సందర్భంలో ఈ కార్యక్రమానికి సుదర్శన్ రెడ్డి గారు పోయి కాకుండా నీకు గురించి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో నేను తప్పనిసరిగా నా పూర్తి సహకారం ఉంటుందని మా సంజయ్ గారికి నేను హామీ ఇస్తున్నాను. సీనన్నకు కూడా టికెట్ వచ్చింది, నాకు కూడా టికెట్ వచ్చింది. నా కామారెడ్డికి వచ్చింది, ఇక్కడ నిజామాబాద్కి వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారి పీసీసీ ఉన్నప్పుడు టికెట్లు మారిపోయినాయి. ఇక్కడ తాయర్ బిన్ హమ్దాన్కి వచ్చింది, మా దగ్గర వేరే బిఆర్ మల్లేష్ గారికి వచ్చి మా ఇద్దరు టికెట్ కట్ అయిపోయింది. అప్పుడు నా ఏజ్ ఓన్లీ 26 ఇయర్ ఉండే. దాని తర్వాత నాకు లీడర్ ఎవరు ఢిల్లీకి పంపించి నాకు టికెట్ రావడానికి నేను కళలు కూడా ఊహించలేదు. ఢిల్లీ నుంచి నా ఫోన్ వచ్చి నా మిత్రుడు సుధీర్ కుమార్ అంటే వాళ్ళ తండ్రి పి శివశంకర్ అంటే మున్నూరు కాపుకు రాష్ట్రానికే కాకుండా బీసీలో దేశానికి నాయకుడు. పెద్దన్న డి శ్రీనివాస్ గారి కుమారుడైన సంజయ్ గారు ఈరోజు ఒక్కసారి మా గురువర్యులు డి శ్రీనివాస్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం. నేను ఎప్పుడు చెప్తాను, నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. నేను కరాటే మాస్టర్గా ఉన్న రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఎన్ఎస్వి అధ్యక్షుడిగా కావాలి, నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుంటే కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిన పెట్టినటువంటి మా గురువు గారు డి శ్రీనివాస్ గారు. మా మిత్రుడు గడు గంగాధర్ ఇక్కడ ఉన్నారు, తాయర్ బిన్ హమ్దాన్ గారు ఉన్నారు. ఆ రోజున పరిస్థితి ఆయన 83లో పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక యాక్టివ్ లీడర్గా నిజామాబాద్లో చలామణి అవుతున్నప్పుడు మేమందరం కూడా వారితో పాటు బాసటగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంత తొందరగా వారిని భగవంతుడు తీసుకెళ్తారు అనుకోలేదు. డి శ్రీనివాస్ మరణం అందరికీ ఆశ్చర్యమే. మిత్రులారా, ఒకటి మాత్రం వాస్తవం, నాకు ఇవాళ ఎవరో ఖమ్మం నుంచి ఫోన్ చేశారు, ఒక మాజీ ఎమ్మెల్యే. నేను డిసిసి అధ్యక్షుల కమిటీ చూశాను, 17 మంది బీసీలు ఉన్నారు 36లో. మీరు డి శ్రీనివాస్ నిజమైన శిష్యుడు అనిపించుకున్నారనే మాట చెప్పినారు. బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, తాను నవ్వక ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు. ఒక్కసారి కేవలం డి శ్రీనివాస్ గారు మేము ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంటుందో మరి ఇప్పుడే ఆ రోజుల్లో నేను కానీ శ్రీనివాస్ కానీ వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాడు. ఇక్కడ ఏది మనకు అవకాశం ఉంటే అది వదలకుండా నేను అక్కడ 22 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఆ తర్వాత ఈ 10 years లో దాన్ని ఎటువంటి పని చేపట్టకుండా కేవలం బొబ్బలు కలుపుతున్నారే. దాన్ని మరి మొన్ననే నేను కానీ మహేష్ గౌడ్ గారు కానీ మిత్రుడు షబీరల్ గారు కానీ భూపతి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిజామాబాద్ డిస్టిక్లో ఈ ప్రాసెస్ చేయాలి, 45,000 కనెక్షన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేపట్టాం. ఇది రాజకీయం, నేను ఎక్కువ మాట్లాడకుండా. అదేవిధంగా సంజయ్ పెద్ద కుమారుడు, మరి సంజయ్ చదివించేటప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే గొప్ప చెప్పుకుంటున్నాను కాదు, అంటే శ్రీనివాస్ గారు మేము ఎట్లా మిత్రుడు అని చెప్తా. సంజయ్ని డాక్టర్ చదివించాడు శ్రీనివాస్. మా మున్నూరు కాపు ప్రజలు రేపు రాబోయే భవిష్యత్తులో ఎలక్షన్లో ఈజీగా తీసుకోకుండా ఎలక్షన్లో ఓట్లు ఎటువంటి వేస్తే 10 ఏళ్ళు ఏమైందో చూసాం. ఎంత బాకీలు తెచ్చారు, మన ఫ్యూచర్ పిల్లల్ని ఎంత జడగొట్టారు. భవిష్యత్తులో కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.
కేవలం డి శ్రీనివాస్ గారు మేము ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంటుందో మరి ఇప్పుడే ఆ రోజుల్లో నేను కానీ శ్రీనివాస్ కానీ వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాడు. ఇక్కడ ఏది మనకు అవకాశం ఉంటే అది వదలకుండా నేను అక్కడ 22 కోట్లతో డ్రింకింగ్. మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానానికి, నా మీద ఉన్నటువంటి ప్రేమను మీరు ఇంత గొప్పగా చూపించినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆలస్యం అయినందుకు సభాముఖంగా మీ అందరికీ నేను క్షమాపణ కోరుకుంటూ అతి త్వరలో పెద్దల ప్రసంగం కాగానే ఈ సభ ముగిద్దామని, చాలా పక్క జిల్లాల నుండి, ఈ జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి మున్నూరు కాపు సోదరులకు, సోదరిమణులకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా నాకు ప్రేమ చూపించినటువంటి నా యూత్ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ